మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో హోరెత్తిస్తుంది. 37వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేహాశ్రీ తన డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గ్యారంటీల పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై నేహాశ్రీతో మా కరెస్పాండెంట్ రామకొండ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క అధికార పార్టీ, ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు కూడా మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని చెప్పి విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. మనం 37 డివిజన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేహాశ్రీ కూడా కాంగ్రెస్ పార్టీకి టికెట్ సాధించుకొని ఇక్కడ ప్రచారం కూడా ముమ్మరం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర నేహాశ్రీ ఉంది, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రచారం ఎట్లా జరుగుతుంది? ప్రచారం అయితే చాలా మంచిగా జరుగుతుందండి. మేము అన్ని ఇల్లు తిరగడం జరిగింది, గడప గడప తొక్కడం జరిగింది. అందరు వారి సమస్యలు కూడా తెలియజేసారు. ముఖ్యంగా ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ లేదు, స్ట్రీట్ లైట్లు లేవు, వాటర్ సప్లై కూడా సరిగ్గా లేదని చెప్పిండ్రు. ఇవన్నీ కూడా మా ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే 100% అభివృద్ధి చేస్తాం. నేను చిన్నప్పటి నుంచి ఇదే వార్డులో పుట్టి పెరిగిన, ఈ రోడ్లలోనే తిరిగిన. సో అందరి సమస్యలు నాకు తెలుసు. ఏనాడు మాకు అభివృద్ధి అయితే కాలేదు. ఇప్పుడు మా ప్రభుత్వానికి ఓటేసి నన్ను గెలిపిస్తే 100% అన్ని అభివృద్ధి చేస్తాం. మరియు మా దగ్గర ఒక బస్ స్టాప్ లేదు, ఒక బ్యాంక్ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక వెటర్నరీ హాస్పిటల్ లేదు. ఇవన్నీ ఏవి లేవు. ఇవన్నీ కూడా మా ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే 100% ఇవన్నీ వచ్చేటట్లు నేను చూస్తాను. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి చాలా మంచిగా అభివృద్ధి చేస్తుంది. ప్రజల్లో అది కూడా ఉంది. ఇప్పుడు రూలింగ్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు పైన ఏ పార్టీ అయితే ఉంటుందో కింద అదే పార్టీ ఉంటే అభివృద్ధి అవుతుందన్న భావన ప్రజల్లో కూడా ఉంది. సో వారు నేను ఒక ఎంటెక్ ఎల్ఎల్బి, నేను ఒక ఎడ్యుకేటెడ్ ని, నేను ఒక అడ్వకేట్ ని, ప్రజలకు ఇది కూడా తెలుసు. సో వాళ్ళు నాకు ఒక అవకాశం ఇవ్వడానికి చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అభివృద్ధి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వెల్కమింగ్ రెస్పాన్స్ ఉంది. సో 100% గెలుస్తామని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే మీరు ఒక ఎడ్యుకేషన్ పర్సన్ అంటున్నారు, బాగా ఉన్నత చదువు చదివారు, ఒక అడ్వకేట్ గా చేస్తున్నారు. ఈ పొలిటికల్ వైపు రావడానికి కారణం ఏంటి? మెయిన్ గా అంటే ఇక్కడ ఉన్న కాలనీ వాస ప్రజల సమస్యల కోసమా, లేకుంటే ఎటువైపు అంటే రావడానికి కారణం? నేను చిన్నప్పటి నుంచి మా డాడీ కూడా పాలిటిక్స్ లో ఉన్నాడు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు చాలా ఇన్స్పిరేషన్. మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా సింపుల్, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్. తను కూడా వాళ్ళ ప్రజా సేవాతత్వం కానివ్వండి, వాళ్ళ ముందు చూపు కానివ్వండి, వాళ్ళు ప్రజలకి సేవ చేసేందుకు ముందుకు వచ్చి మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ నన్ను చాలా ప్రభావితం చేసినాయి. సో ప్రజాసేవ మరియు అభివృద్ధి చేద్దామనే మంచి ఉద్దేశంతోనే నేను ఈ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్. నేను పేపర్ చదువుతా, న్యూస్ ఫాలో అవుతా. సో ఈ రోజు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఈ రోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. తప్పకుండా అభివృద్ధి లక్ష్యంగా మేము వెళ్తాం. ముఖ్యంగా అంటే మెయిన్ గా గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మున్సిపల్ అయితే చైర్మన్ గా ఇక్కడ పరిపాలించారు. గత ప్రభుత్వంలో కూడా చాలా సంక్షేమ పథకాలు తీసుకొని అభివృద్ధి చేశాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 వచ్చిన తర్వాత కూడా ఏ పనులు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయని పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉందండి. మా వార్డులో ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఒక్కరికి సన్న బియ్యం రాలేదు, అసలు అభివృద్ధి అన్న మాటనే లేదు. అసలు రోడ్లు సరిగ్గా లేవు, ఏం సరిగ్గా లేవు. అవన్నీ క్లియర్ గా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేరు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మా మహిళలకు ఫ్రీ బస్ కానివ్వండి, 500 రూపాయలకు సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. చాలా మందికి మా వార్డులోనే చాలా మందికి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా అభివృద్ధి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అభివృద్ధి అంటే ఏంటో. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే మన మహబూబ్ నగర్ లో IIIT కాలేజ్ కానివ్వండి, లా కాలేజ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఇవన్నీ వచ్చినాయి. గత ప్రభుత్వం అక్కడ ఇక్కడ రోడ్ల పక్కల వాటర్ ఫాల్లు, కప్పు సాసర్లు పెట్టి అది డెవలప్మెంట్ అని చెప్పారు. కానీ నిజమైన డెవలప్మెంట్ అది కాదు. విద్యా రంగంలో ఉండాలి, వైద్య రంగంలో ఉండాలి, సాగు రంగంలో ఉండాలి. ఇది నిజమైన అభివృద్ధి అంటే. గత ప్రభుత్వం అయితే వీటికి ఏమి ఇవ్వలేదు. ఓన్లీ రోడ్ల పక్కల అవి పెట్టి అభివృద్ధి అని చెప్పారు. కానీ మా ప్రభుత్వం విద్యా రంగంకి ప్రాధాన్యత ఇచ్చింది, వైద్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది, సాగు రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు మహిళలకు 50% సీట్లు. ఇప్పుడు మన కార్పొరేషన్ మేయర్ కూడా మహిళకే వచ్చింది. మహిళలకు కూడా మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. మా ప్రభుత్వం కేవలం అభివృద్ధి కోసమే పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా మీ 37వ డివిజన్ కూడా మెయిన్ గా టీడీపీ ప్రాంతం బ్యాక్ సైడ్ ఉంది. అంటే మెయిన్ గా చించోల్ హైవే రోడ్డు, ఈ రోడ్డు ఇంకా చాలా దళిద్రంగా అంటే గుంతలుగా ఉంది. కానీ ఇప్పటి వరకు 2.5 సంవత్సరం ఈ పార్టీ ఇంకా ఆ రోడ్డు వైపు చూడలేదు. మెయిన్ గా సమస్య ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్? అంటే ఈ 2.5 చేసిన సేవ, చాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమం చేశామని ఈ డివిజన్ లో చెప్తున్నారు. ఎలాంటి కార్యక్రమం చేశారు? రెస్పాన్స్ అన్ని ఇప్పుడు రోడ్లు అవన్నీ కానివ్వండి. ఇప్పుడు కార్పొరేటర్ చూసుకుంటాడు. ఇప్పుడు మాకు ఓట్లు వేసి గెలిపిస్తే మేము 100% అవి 2 నెలల్లోనే చేస్తాం. గెలిచిన 2 నెలల్లో ప్రజలకు కూడా ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే మేము ఇప్పుడు అన్ని పథకాలు కానివ్వండి అన్ని అమల్లో ఉన్నాయి.
ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా మందికి రావడం జరిగింది, కొందరు మందికి రాలేదు. అవి రాకపోవడానికి గల కారణాలు తెలుసుకొని మేము చూస్తాం. ప్రజలకు మాత్రం 100% కాన్ఫిడెన్స్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి చెందుతుందని. సో మేము భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పి ఆశిస్తున్నాను. మెయిన్ గా మీరు ఒక యంగ్స్టర్ అంటే ఒక యువత మెయిన్ గా పొలిటికల్ వైపు రావడం జరిగింది. మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ పోటీ చేస్తారు. మీ డివిజన్ లో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, యువత ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారు మీరు? ఇప్పుడు మన యువతకు కూడా జాబ్ లేని వాళ్ళకి చాలా మందికి రాజీవ్ యువ వికాస్ అని ఒక స్కీమ్ తేవడం జరిగింది. దానిలో సబ్సిడీ కింద లోన్స్ ఇవ్వడం జరుగుతుంది, 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు. అవన్నీ కూడా అందరికి అమలయ్యేటట్లు నేను చూస్తాను. మరియు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ సెంటర్లని ఇవి కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా అందరికి అందుబాటులో ఉండి అందరూ మంచి స్కిల్స్ డెవలప్ చేసుకొని ఉద్యోగాలు వచ్చి మంచిగా సెటిల్ అయ్యేటట్లు మేము చూస్తాం. ఉద్యోగాలు లేని యువతకు కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అందరికి అందుబాటు అయ్యేటట్లు మేము చూస్తాం. ఒకసారి మాకు ఓటేసి గెలిపియండి, ఒకసారి మా మీద విశ్వాసం వచ్చి మమ్మల్ని ఓటేసి గెలిపిస్తేనే అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మెయిన్ గా మీ డాడీ పొలిటికల్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఉన్నత పదవులు ఉన్నారు. చాలా సార్లు పదవులు వచ్చినా ఇతర పార్టీలకు ఎన్నో పదవులు రాని పరిస్థితిలో మీరు మీ డాడీ తీసుకుని పొలిటికల్ కి వచ్చారా, లేదంటే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా మహిళకే ఛాన్స్ ఉంది కాబట్టి, జనరల్ బీసీ మహిళకే ఛాన్స్ ఉంది కాబట్టి, ఎట్లా ఒకవేళ మీ 37వ డివిజన్ లో మీరు అత్యంత మెజార్టీతో గెలిస్తే మేయర్ అయ్యే అవకాశాలు కానీ ఆశించే కానీ ఎట్లా అనుకుంటున్నారు? నేను ఒక పదవి ఆశించి గాని లేకపోతే ఏదో డబ్బు ఆశించి గాని రాజకీయాల్లోకి రాలేదండి. నేను ఖాళీ ప్రజాసేవ మరియు అభివృద్ధి చేద్దామనే మంచి ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇంకా మేయర్ పదవి అంటే అది పార్టీ అధిష్టానం మరియు మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు. పార్టీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. గెలిపించాలని ఖచ్చితంగా నేను ఒకవేళ ఈ ఏదైతే డివిజన్ కి సంబంధించిన కార్పొరేటర్ గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కాలనీ డివిజన్ ఏదైతే 37 డివిజన్ సంబంధించిన ప్రజల సమస్యలను పరిష్కరిస్తా. మెయిన్ గా ఎలాంటి సమస్య లేకుండా నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, ఒక స్కిల్ డెవలప్మెంట్ గా ముందుకు తీసుకెళ్తాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీమ్స్ గానీ సంక్షేమ పథకాలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రజలకు ముందుకు తీసుకెళ్లి వాళ్ళకు ప్రోత్సహించాలని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 9 మహబూబ్ నగర్.